మనం ఏదైనా మంచి కార్యక్రమాలకి, ఫంక్షన్లకి, లేక ఉన్నతమైన కార్యాలకు, పదవుల కోసము, లేక మనం ఏదైనా సంపాదన కోసము లబ్ధిని, లాభాన్ని పొంది మనం వెళ్తాం. కానీ నిర్ణయం తీసుకొని ప్రియులారా, భూమి మీదకి తండ్రి చిత్త ప్రకారంగా ఆయన ఎందుకు వచ్చాడు అంటే, కలువరి సిలువలో మన కొరకు ఆయన తన రక్తాన్ని ధారబోసి సిలువకు ఆయన కొట్టబడి, సిలువకు కొట్టబడి ఆయన నరుడుగా ప్రియులారా, ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి భూమి మీదకి ఆయన మానవ అవతారిగా లోకానికి వచ్చాడు. అయితే ఆయన మరణించాడు, చనిపోయాడు. దీనినే ఉపవాస దినాలు, శ్రమల దినాలుగా పాటిస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు దేవుని వాక్య ప్రకారంగా మనం చూస్తే వీటిని పాటించటం కాదు, కానీ ఆయన ఒక్కసారి సిలువైబడి, ఒకసారి ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచి, ఒకసారి ఆరోహణమై ఆయన వెళ్ళిపోయాడు. తిరిగి మరలా ఆయన పాపము లేకుండా ప్రత్యక్షత కాబోతున్నాడు. పాపము లేకుండా తిరిగి ఆయన భూమి మీదకి ఆయన నరుడుగా ప్రత్యక్షత కాబోతున్నాడు. అప్పుడు మనం పాపము లేకుండా ఆయన కోసం, అంటే రెండవ రాకడ కోసము మనం కనిపెట్టుకొని ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం, హల్లెలూయా. రెండవ రాకడలో ఎత్తబడటము అంటే భూమి మీద అన్నిటిని మనం విడిచిపెట్టి ఎత్తబడాలి. లోతు భార్య, దేవుడు చెప్పాడు కదా వెనక్కి చూడకుండా వెళ్ళమంటే, ఆమె వెళ్ళి మరలా వెనక్కి చూసింది. వెనక్కి చూడటానికి గల కారణం ఏంటంటే, ఆమె సంపాదించుకున్న సంపాదన, ఆమె యొక్క లోకములో సమకూర్చిన వాటి వైపుకి తన మనస్సును ఏం చేసిందంటే తాను కేంద్రీకరించింది. మనం ఎత్తబడటానికి ప్రియులారా, దేవుని రాజ్యానికి చేరటానికి ఎంతమంది మనం సిద్ధంగా ఉన్నాము? దీవించు ప్రభు అని ప్రార్థన చేసి ఉండొచ్చు, స్వస్థపరచు ప్రభు అని ప్రార్థన చేసి ఉండొచ్చు, అప్పులు తీర్చి ప్రభు అని ప్రార్థన చేసి ఉండొచ్చు. అలాగనే పరీక్షలు పాస్ చేయండి, పరీక్షల్లో మరి పై చదువులకి వెళ్ళాలని ప్రార్థన చేసి ఉండొచ్చు. ఎవరో ఒక ఆమంట మరి పాలు ఇచ్చే గేదెకి పాలు తీయలేదంట. ఆ రోజు ఏంటి పాలు తీయలేదని అడిగితే, మా గేదె యొక్క పెదాలకి ఏముందంటే చిన్న కురుపు లేసింది. గేదె పాలిచ్చే గేదె యొక్క పెదవులకి ఏమైందంటే చిన్న కురుపు లెగిసింది, అందుకని నేను పాలు తీయలేదు అనిందంట. అంటే ప్రియులారా, సుఖభోగాలు, లోకములు అన్నిటి కొరకు మనము ప్రార్థన చేస్తాము, ఎదురు చూస్తాము. కానీ రాకడలో నన్ను ఎత్తుకోయా, నన్ను తీసుకోయా, నీ దగ్గరికి చేర్చుకోయా, నిన్ను నేను ఎదుర్కోవాలయ్యా అని మనం ఎప్పుడైనా ప్రార్థన ప్రయాసపడ్డామా? హెబ్రీ 9:28 చదవండి. 9వ అధ్యాయంలో 28వ వచనాన్ని చదువుదాం. అలాగననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి తాను అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి నిమిత్తము, రక్షణ నిమిత్తము, పాపము లేకుండా రెండవసారి ఆయన ప్రత్యక్షమవుతాడు. మనం ఏం చేయాలంటే పాపము లేకుండా ఆయన కొరకు మనము కనిపెట్టుకొని ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రియులారా, ఈ సిలువ మరణము ద్వారా కనిపెట్టుకొని ఉండాలి. ఈ సిలువ మరణము ద్వారా మనకు కలిగిన మేలులు, ఆశీర్వాదాలు నేను చెప్పుకుంటూ వచ్చాం. సిలువ మరణము ద్వారా ఈ శ్రమల దినాలు, ఉపవాస దినాలు ప్రియులారా ఏంటి అంటే మన పాపమును కొట్టివేసి మనకు విజయం కలిగింది. స్తోత్రం. పాపములోనే ఉంటే పాపము వల్ల వచ్చే జీతం ఏంటి చెప్పాలి? జీతం ఏంటి? మరణమే. దొంగతనం చేస్తూ ఉంటాడు, మీరు కాదులేండి. దొంగతనం చేస్తూ ఉంటాడు. తమిళ్లో ఒక సామెత ఉంది, పలనాలు తిరడ ఓరునాలు అంబుడువా. అంటే దొంగతనం చేస్తూ ఉంటాడు. ఒకరోజు ఏమవుతాడు చెప్పాలి మీరు? ఒకరోజు ఏమవుతాడు? ఒకరోజు దొరికిపోతాడు.
ఒకరోజు దొరికిపోతారు. ప్రియులారా, పాపము ఎప్పటికైనా పట్టుకుంది. పాపం వదిలిపెట్టాలి అంటే ఏమి ఉండాలి అంటే పశ్చాత్తాపం ఉండాలి. పాపము మనల్ని వదిలిపెట్టాలి, పాపానికి మనకు సంబంధం ఉండకూడదంటే మనం దాన్ని విడిచిపెట్టాలి. మనం ప్రియులారా పశ్చాత్తాప్తులుగా ఉండాలి. మనం ఎలా ఉండాలి? పశ్చాత్తాప్తులుగా ఉండాలి. అందుకే శిలువ మరణం, శ్రమ, యేసు రక్తం భూమి మీదకి వచ్చింది. ఆయన పాపమును కొట్టివేసి సమాధానం ఇచ్చాడు. ప్రజలా, ఒకడు లోకమంతా సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకున్నాడు అనుకో పవన్, ఏమైనా ప్రయోజనం ఉందా? లోకమంతా సంపాదించుకున్నాడు. మనం బాగా మంచి ఇల్లు కట్టుకున్నాం, ఇంటికి కావలసినవన్నీ, మంచి పార్కింగ్, కారు, 2 వీలరు మొత్తం కొన్నాం. అందరం ఇంట్లో ఉన్నాం, ఒకళ్ళకొకళ్ళకి సమాధానం లేదు. కారులో తిరిగితే ప్రయోజనం ఉందా? ఏసీ వేసుకుంటే ప్రయోజనం ఉందా? చెప్పట్లా మీరు? ఏమండి, ఆ ఇంట్లో ఉంటే బాగా పాలరాతితో కట్టుకున్నాం. అంటే యేసు ప్రభు వారు ఎందుకు ఇంత ప్రయాసపడ్డాడు అంటే, రెండవది ఆయన మనకు సమాధానం ఇవ్వటం. స్తోత్ర. ఆయన మనకేమనుగ్రహించటానికండి? సమాధానం కలుగు చేయటానికి, సమాధానము అర్పించటానికి, సమాధానం ఇవ్వటానికి భూమి మీదకి ఆయన నరుడిగా ఆయన వచ్చాడు. బైబిల్లో దేవుని వాక్యములు ప్రియులారా, సిలువ మరణం మనకు శ్రమ కాదు, కీడు కాదు, నష్టం కాదు. కానీ సిలువ ఈరోజు ఏమై ఉండదో చూద్దాం. సిలువ మరణమును గూర్చి మనము ధ్యానిస్తూ ఉన్నాం. సిలువలో మనకు కలిగే మేలు, ఆశీర్వాదం ఏమై ఉన్నదో ఈరోజు ధ్యానించబోతున్నాం. ప్రజలా, దేవుని వాక్యములో మనం చూస్తున్నాం కదా, సిలువలో మనకు ఆనందము. చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. 2వ మాటను చదువుకుందామండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి కర్తయు వాడనైనా చూచుచు, చూడండి, ఆయన ఎదుట ఉంచబడిన ఆ పందెములో ఓపికతో పరిగెత్తుదము. మనకు కావలసిన మాట, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపు పెట్టి సిలువను సహించి దేవుని సిలువ యొక్క కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిదా. మరొకసారి గట్టిగా దేవుని నామాన్ని మహింపరుద్దా. అంటే ఆయన మన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమునకు నిర్లక్ష్య పెట్టి సిలువను ఆయన సహించెను. అంటే సిలువలో ప్రియులారా, సిలువ మరణము ద్వారా, సిలువకు ఆయన అప్పగీయటము ద్వారా, సిలువకు కొట్టబడటము ద్వారా మనకు ఆనందం కలిగింది. అంటే సంతోషం. ప్రజల, మనకు ఆయన ఏమిచ్చాడు చెప్పండి? 3వ వారము సంతోషము, ఆనందం. ఆనందమన్నా ఒకటే, సంతోషమన్నా ఒకటే, రెండు ఒకటే. పౌలు అంటాడు ఫిలిప్పీ పత్రికలో, ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ ఎప్పుడు మీరు ఆనందించండి అంటాడు. ఫిలిప్పీ 4:4 చదవద్దు. ప్రభువునందు మీరేమన్నాడంటే ఎప్పుడు ఎల్లప్పుడు మీరు ఆనందంగా ఉండండి అన్నాడు. స్తోత్ర. అంటే సంతోషంగా ఉండండి అన్నాడు. దేవునిలో మనము ఎప్పుడు ఎల్లప్పుడూ ఎలాగ ఉండాలంటే సంతోషంగా ఉండాలంటే ఆనందంగా ఉండాలి. ఈ ఆనందము, సంతోషం కోసం దేవుడు ఏం చేశాడంటే ప్రియులారా, సిలువకు ఆయన కొట్టబడ్డాడు. ఆకాశానికి భూమికి మధ్యలో సిలువ మ్రాను మీద ఆయన ఏమయ్యాడంటే ఆయన వ్రేలాడాడు. ఆయన్ని కొట్టి హింసించి ముళ్ళ కిరీటం పెట్టి
ఏమండి, శరీరములో 1 - 40 కొరడా దెబ్బలు కొట్టి శరీరం అంతా చాళ్ల చేత దున్నబడి, ఒకసారి ఆలోచన చేయండి, నలిగిపోయిన యేసయ్యను ప్రియులారా, ఆయన నెత్తురు ముద్దలో ఉన్న యేసు ప్రభు వారిని సిలువను పెట్టి ఏం చేయబోయినారంటే మొయమన్నప్పుడు అక్కడ హెబ్రీ పత్రిక 12:2 సహించెను. ఏమయ్యాడు చెప్పండి? సహించను. అలాంటి పరిస్థితిలో కొట్టిన వాళ్ళని గూర్చి ఏమన్నాడమ్మా? అయ్యా, కొట్టిన వాళ్ళని గూర్చి ఏమన్నాడు? వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించు. నీకుందా ఆ త్యాగము? అమ్మా, అయ్యా, నాకుందా ఈ త్యాగము?